హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ శివాని. చిప్కో ఉద్యమం అనే పేరుని ఎప్పుడైనా విన్నారా? 1973లో అప్పటి ఉత్తరప్రదేశ్ ఇప్పటి ఉత్తరాఖండ్లోని గోపేశ్వర్ 300 వృక్షాలను నరికేందుకు అటవీ శాఖ సైమన్ కంపెనీకి అనుమతులు ఇచ్చింది. ఇక ఈ నిర్ణయాన్ని ఆ గ్రామ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. 300 చెట్లు నరికి వేతను ఆపడానికి ఆ గ్రామంలో ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టుని హక్ చేసుకొని అలాగే ఉండిపోయారు. చెట్లను నరకాలి అనుకుంటే దాంతో పాటు మమ్మల్ని కూడా నరకండి అని నినాదాలు చేశారు. 300 చెట్ల కోసం ఒక తెగ మొత్తం కదిలి ముందుకొచ్చింది. ఇది ఎంత ఇన్స్పైరింగ్ గా ఉంది కదా. కానీ మరి దామగుండం అటవీ ప్రాంతంలో 12 లక్షల చెట్లను నరకబోతున్నారని అంటూ ఉంటే మనం ఏం చేస్తున్నాము? జనతా గ్యారేజ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మనం ఈ భూమి మీదకు అద్దెకుండడానికి మాత్రమే వచ్చాము, నెక్స్ట్ జనరేషన్ కు ఉన్నది ఉన్నట్టుగా ఇచ్చేద్దామని అంటారు ఎన్టీఆర్. కానీ మనం అలాగే ఉంటున్నామా? ప్రకృతిని నాశనం చేయడంలో మనిషి PhD పట్టా పొందినట్టుగా రెచ్చిపోతున్నాము. చెట్లు కనిపిస్తే నరికేస్తారు, గాలిని కలుషితం చేసేస్తారు, నీటిని దాచుకోవడం తెలీదు. ఇలాగా ప్రకృతిని ఎన్ని విధాలుగా నాశనం చేయాలో అన్ని విధాలుగా చేస్తున్నారు. ఇదంతా ఇప్పుడు చెప్పుకోవడానికి ప్రధాన కారణం దామగుండం. ఈ ప్రాంతం అంతా పచ్చగా కలకల్లాడుతూ ఉంటుంది. ఎక్కడ చూసినా పచ్చదనం, పక్షుల కిలకిల రావాలు, అరుదైన వృక్ష సంపద. అన్నిటికంటే ముఖ్యంగా హైదరాబాద్కు అతి కీలకమైన మూసీ నది జన్మస్థానం ఇక్కడే. మరి అలాంటి దామగుండం ఇప్పుడు రోధిస్తోంది, తనను కాపాడమంటూ అర్థిస్తోంది. 1 కాదు 2 కాదు 12 లక్షల చెట్లు, కొన్నైతే 100 ఏళ్ల నాటి చెట్లు. ఇవన్నీ కూడా ఇప్పుడు డేంజర్లో పడ్డాయి. దానికి కారణం దామగుండంలో సెటప్ చేయబోయే నావీ రైడర్ స్టేషన్. దాదాపు 3000 ఎకరాల అటవీ భూమిలో ఈ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల జరిగే విధ్వంసం ఎలాంటిదో ఊహించలేమని అంటున్నారు ప్రకృతి ప్రేమికులు. ఇన్ని లక్షల చెట్లనే తీసేసి ఈ ప్రాజెక్టే మనకు వద్దు, ఎక్కడ కూడా ప్రజలు ఉన్న చోట పెట్టుకోకండి. వాళ్ళు అలా అనడానికి కారణం లేకపోలేదు. వికారాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ ను ఆనుకొని ఉండే ఈ దామగుండం అటవీ విస్తరణ దాదాపు 3000 ఎకరాలు. ఆ అడవిలో 1400 ఎకరాలలో యాంటీనా పార్క్, 1090 ఎకరాలలో టెక్నికల్ ప్రాంతం, 310 ఎకరాలలో కార్యాలయాలు, నివాసాలకు, అలాగే మరో 100 ఎకరాలలో సేఫ్ జోన్ ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం ఏకంగా 12 లక్షల పచ్చని చెట్లను నరికివేయబోతున్నట్టుగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక దీనికి సంబంధించిన భూమి పంపిణీ వంటి అధికారిక పనులు ఇప్పటికీ పూర్తయిపోయాయి. సరిహద్దు నిర్మాణ పనులు కూడా జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఒకవేళ ఇక్కడ రాడర్ స్టేషన్ ఏర్పాటు జరిగి టౌన్షిప్ ని కూడా నిర్మిస్తే రియల్ ఎస్టేట్ రాబందులు వాలడానికి దీనికంటే అనువైన ప్లేస్ మరొకటి ఉండదు. అది కనుక జరిగితే ఒక్క దామగుండం మాత్రమే కాదు, ఇన్నాళ్ళుగా ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంగా మారిన అనంతగిరి హిల్స్ కూడా ఆపదలు పడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ దామగుండం అనంతగిరి హిల్స్ కు కేవలం 25 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఒక్కసారి ఇక్కడ రాడర్ స్టేషన్, టౌన్షిప్ తదితర నిర్మాణాలు అన్ని పూర్తయితే దీన్ని ఆనుకొని ఉన్న అనంతగిరి హిల్స్ కూడా కాంక్రీట్ జంగల్ లాగా మారుతుంది. దీనివల్ల 20 గ్రామాలు, 60,000 అమాయక ప్రజల జీవితాలు కూడా ప్రశ్నార్థకంగా మారతాయి. ఇక దామగుండం అటవీలో చెట్లను నరికివేయబోతున్నారని వచ్చిన వార్తల పట్ల అటవీ సంరక్షణ ప్రధాన అధికారి డోబ్రియల్ స్పందించారు. రాడర్ ప్రాజెక్టుకు కేటాయించిన మొత్తం 3000 ఎకరాలలో 48% మాత్రమే రాడర్ స్టేషన్ ఏర్పాటుకు వినియోగిస్తామని, మిగిలిన 52% అటవీని ఎటువంటి నష్టం జరగదని ఆయన చెప్పుకొచ్చారు. ఇంకా 12 లక్షల చెట్లను నరకబోతున్నారన్న వార్తల్లో కూడా నిజం లేదని ఆయన అన్నారు. కేవలం 193,000 చెట్లను తొలగించబోతున్నట్లుగా, అయితే ఆ సంఖ్యను ఇంకా తగ్గించేలాగా అటవీ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా ఆయన అన్నారు. అలాగే అక్కడ కోల్పోనున్న చెట్లకు బదులుగా వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలలోని 2348 హెక్టార్లలో క్షీణించిన ఫారెస్ట్ ప్రాంతంలో 17.55 లక్షల చెట్లను తిరిగి అటవీ శాఖ నాటుతుందని డోబ్రియల్ అన్నారు. ఇక రాడర్ స్టేషన్ ప్రాంతంలో 500 ఏళ్లుగా కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నష్టం జరుగుతుంది అన్న ప్రచారంలోనూ వాస్తవం లేదన్నారు. 32.10 ఎకరాలలో ఉన్న ఆలయంతో పాటు అక్కడ ఉన్న కొలను అలాగే ఉంటాయని చెప్పారు. ఇక భక్తులు ఆలయాన్ని దర్శించుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ప్రచారంలో ఉన్న విషయాలలో కూడా ఎలాంటి నిజం లేదని డోబ్రియల్ స్పందించారు. మరి ప్రకృతి ప్రేమికులు ఆందోళన నిజమా లేక డోబ్రియల్ అభయం నిజమా? ఇందులో ఏది నిజం అన్నది పక్కన పెడితే ఇప్పుడు నావీ నిర్మించాలని అనుకుంటున్న రాడర్ స్టేషన్ లాంటిది దేశంలో ఇప్పటిదాకా ఒకటే ఉంది. తిరువన్నావలి అనే ప్రాంతంలో నిర్మించిన కట్టబొమ్మన్ రాడర్ స్టేషన్ ను
1990 ప్రాంతంలో ఏర్పాటు చేశారు. అది 3000 ఎకరాలలో ఏర్పాటు చేసిన వెరీ లో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్మిషన్ ఫెసిలిటీ. కానీ ఇక్కడ దామగుండం విషయంలో లేవనెత్తుతున్న ఆందోళన ఏంటంటే, దామగుండం వద్ద ఏర్పాటు చేయాలనుకుంటున్న రాడార్ స్టేషన్ INS కట్టబొమ్మన్ కంటే 100 రెట్లు పవర్ఫుల్. ఇక ఇంతటి పవర్ఫుల్ స్టేషన్ను సెటప్ చేయడం అంటే ఇది మన కన్నుని మనం పొడుచుకోవడం లాంటిది అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా అటవీ సంరక్షణ అధికారి డోబ్రియల్ చెప్తున్నది నిజం కాదని కూడా అంటున్నారు. స్వయంగా కేంద్ర నౌకాదళమే 11,70,000 చెట్లను వేరే చోట నాటుతామని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన లేఖలో వివరించిందని, ఇంతకంటే ప్రూఫ్ ఇంకేం కావాలి అంటూ వాదిస్తున్నారు ప్రకృతి వన్యజాతి ప్రేమికులు. దామగుండం వస్తే యమగంటం తప్పుతుంది అన్నది ఎప్పటి నుండో ఉన్న నానుడి. ఇక్కడ అంతటి అమూల్యమైన వృక్ష సంపద ఉంటుంది. దామగుండంలో ఉండే మొక్కలు చెట్లలో అరుదైన ఔషధ గుణాలు ఉన్నాయని అంటూ ఉంటారు. ఇక ఇంతటి అపురూపమైన అరుదైన వృక్ష సంపదను ఒక రాడార్ స్టేషన్ ఏర్పాటు కోసం నాశనం చేసుకోవాలా? మరో విషయం, నిజంగానే నావీ 11,70,000 చెట్లను మరో చోట నాటిందే అనుకుందాం. ఎన్నో వందల ఏళ్ల నాటి ఈ వృక్ష సంపదను మళ్ళీ తిరిగి పొందగలమా? ఇది అసలు సాధ్యమేనా? దామగుండం అటవీ ప్రాంతంలోని మూసీ నది జన్మస్థానం ఉంది. ఏ జీవికైనా ప్రకృతికైనా జన్మస్థానం అనేది అత్యంత పవిత్రమైనది. మరి అదే జన్మస్థానం మీద ఇప్పుడు పడుతున్న దెబ్బ భావి తరాలకు భవిష్యత్తు లేకుండా చేస్తోంది. మూసీ నది ఉనికి క్వశ్చన్ మార్క్ లా నిలుస్తోంది. దామగుండంలో చెట్లను కొట్టేసి మూసీ నది జన్మస్థానం పైన కోలుకోలేని దెబ్బ కొడితే, అక్కడ హైదరాబాద్లో 1,50,000 కోట్లతో మూసీ నదిని శుభ్రం చేసే మాత్రం ఏంటి లాభం? 300 చెట్ల కోసం ఒక గ్రామం మొత్తం కదిలింది. 12 లక్షల చెట్ల కోసం ఒక రాష్ట్రం కదలలేదా? దామగుండం అనేది తెలంగాణకు ఊపిరితిత్తుల వంటిది. అలాంటిది ఊపిరితిత్తుల పైన దెబ్బ పడితే తెలంగాణకు ఊపిరి అందుతుందా? అసలు ఇవన్నీ కాదు, అక్కడ ఎన్ని చెట్లు కొడతారు అన్న డిబేట్ను పక్కన పెడితే, అసలు జనవాసాలకు దగ్గరగా ఉన్న ప్రాంతంలో రాడార్ స్టేషన్ ఏర్పాటు సురక్షితమేనా? దాని నుండి వచ్చే రేడియేషన్కు జనజీవనానికి ఏదైనా ముప్పు వాటిల్లితే ఎవరు బాధ్యత తీసుకుంటారో ఆలోచించండి.